ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వృషభరాశి వారికి జూన్ నెల 26వ తారీఖు జాతక ఫలితాలు పూర్తి వివరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభరాశి వారు ఇప్పుడే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరి రేపటి రోజున వృషభరాశి వారికి ఏం జరగబోతుందో తెలుసుకోబోయే ముందుగా అందరికీ సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యల నుంచి బయటపడాలి అనుకుంటే ఒకసారి ఈ గురువుగారికి ట్రై చేసి చూడండి. ఈ గురువుగారి పేరు వచ్చేసి సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తిగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. మనం ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8639494958. చూసారు కదండి, మీరు ఎక్కడున్నా ఈ సమస్యలతో బాధపడుతుంటే ఒక్కసారి ఈ గురువు గారికి సంప్రదించండి. ఈ గురువు గారు చాలా నమ్మకదగమైన గురువు గారు. చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. అలాగే వృషభరాశి వారికి రేపటి రోజున జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మిమ్మల్ని గతంలో ఇబ్బంది పెట్టిన సమస్యలన్నీ కూడా రేపటి రోజున మీకు తొలగిపోయి విశ్రాంతి కలగబోతుందని చెప్పుకోవాలండి. అంటే ఆ సమస్యలన్నిటికీ కూడా రేపటి రోజున మీరు పెద్ద ముగింపు అయితే పలకబోతున్నారని చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు మీ పని పట్ల కానీ మీ పైన కానీ అంటే మీకు అవగాహన వచ్చే లక్షణాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున అంటే మీ మనస్తత్వము, మీరు చేసేటటువంటి గుణగణాలు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందామండి. వృషభరాశి వారు చాలా మంచి వ్యక్తులండి. అంతేకాకుండా వృషభరాశి వారికి మంచి హృదయం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. అంటే వీరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని చాలా చాకచక్యంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారండి. ఎందుకంటే తొందరపాటుతనం అనేది వీరికి చాలా తక్కువగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా సరే వీరు చాలా ఆలోచించి పని చేస్తారండి. ఎవరికైనా సహాయం చేయాలి అంటే మాత్రం వీరు సహాయం చేయడానికి చాలా ముందంజలో ఉంటారండి. ఎందుకంటే వీరు సహాయం చేసే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే బాధల్లో ఉన్నారు, ఎవరైనా బాధపడుతున్నారంటే వీరు అసలు చూస్తూ ఉండలేరు. ఆ సమస్యను ఏదైనా సరిదిద్దేలాగా చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారండి. అలాగే వీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారని చెప్పుకోవాలి. రేపటి రోజున మీరు మీ పనుల్లో చాలా బిజీగా ఉన్నా కూడా కాస్త సమయం దొరికినప్పుడు చాలా ఆనందంగా మీ స్నేహితులతో గడపబోతున్నారని చెప్పుకోవాలి. చాలా సంతోషంగా రేపటి రోజున మీకు తెలియకుండానే రేపటి రోజున మీకు చాలా సంతోషంగా మంచిగా జరగబోతుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున మీరు మరికొన్ని విషయాల గురించి మీకు తెలియదు కాబట్టి ఆ విషయాల గురించి మీరు రేపటి రోజున తెలుసుకోవడం చాలా మంచిదండి మీకు. అలాగే రేపటి రోజున మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అంటే ఏ పరిహారాలు చేసి ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున ఇంకాస్త అనుకూలంగా ఉంటుంది అనే దాని గురించి, కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తే మీకు రేపటి రోజున చాలా మంచి జరుగుతుంది. అలాగే వృషభరాశి వారికి ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా ఎక్కువగానే ఉంటుందండి. అంతేకాకుండా కుటుంబ బాధ్యతలు అనేవి కూడా వీరిపైన ఎక్కువగా ఉంటాయండి. అలాగే చాలా సక్రమంగా మీ పనిని నిర్వర్తిస్తారు. ఆ సమస్యలన్నీ అంటే ఆ పనులన్నీ కూడా మీరు నిర్వర్తించడానికి ఎన్ని అడ్డంకులు అడ్డొచ్చినా కానీ లేదా ఎంతమంది మీకు అడ్డు చెప్పినా కానీ ఆ పనిని మీరు నెరవేర్చడానికి చూస్తారు. ఎందుకంటే కొంతమంది పని కట్టుకుని మీకు ఆ పనికి అడ్డం రావడానికి, ఆ పని మీరు పైకి ఎదగనీయకుండా చేయడానికి, అంటే మీకు కోపం వచ్చేటటువంటి సందర్భాలను తీసుకువస్తారు. ఆ సమయంలో కూడా మీరు చాలా కూల్గా ఉంటారు, గంభీరంగా హుందాగా కనిపిస్తారు. కానీ కంటికి మీ మనసులో మాత్రం చాలా అంటే చాలా ఒక బలమైనటువంటి శక్తి అనేది ఉంటుంది. అంటే మాకు ఎంతమంది అడ్డొచ్చినా కానీ, ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ మేము ఆ భగవంతుడి మీద భారం వేసి ఆ భగవంతుడిని నమ్ముకున్నాం కాబట్టి అన్నిటిలో కూడా ఆ భగవంతుడే మాకు తోడు ఉంటాడు అని చెప్పి ఆ ధైర్యాన్ని మీరు కలిగి ఉంటారు. కాబట్టి మీకు ఏ విషయంలో అయినా సరే కీడు తలబెట్టాలి అని చూసిన వారు ఎవరైనా సరే వారికి వారే సైడ్ అయిపోయి అంటే మీ నీడను కూడా తాకలేక వారు వెనుతిరిగిపోయి వెళ్ళిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారండి. అంటే ఈ వృషభరాశి వారు నిస్వార్థమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీకు దైవ బలం అనేది కూడా చాలా ఎక్కువగా తోడుగా ఉంటుందండి. ఈ రాశి వారికి చాలా రోజుల నుంచి కూడా మీకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు, కఠినమైనటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా మీరు ఎక్కడా కూడా నిజాయితీని కోల్పోరండి. ఎందుకంటే కొంతమంది ఉన్నారంటే ఆర్థికపరమైనటువంటి లాభాలు రావడం లేదని చెప్పి దొంగచాటుగా అయినా సరే సంపాదించాలి అని వీరు ఉంటారు. కానీ ఈ వృషభరాశికి చెందిన వారు మాత్రం ఎక్కడా కూడా వారి నిజాయితీని కోల్పోరు. అంటే పట్టుదల మీద ఉంటారండి. మాకు వచ్చినా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, ఇంకొకసారి ట్రై చేస్తామని పట్టుదలతో ఉంటారండి వృషభరాశి వారు. మా మనస్తత్వం అనేది ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది అని మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వృషభరాశి వారు.
అయితే ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉండటం వలన మీరు కొంచెం గత కాలం నుంచి కొన్ని సమస్యల్లో చిక్కుకున్నారని చెప్పుకోవాలండి. అయితే మంచి ప్రయోజనాలను పొందేందుకు ఒక చిన్న పరిహారం కూడా ఉందండి. ఇప్పటి రోజున మీరు చాలా ఏకాగ్రతతో మంచి ఒక పనిని అయితే మీరు చేయబోతున్నారండి. పని ఏమిటంటే చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి పనిని మళ్ళా మీరు తిరిగి ఆ పని చేయాలి అనే ఒక ఆలోచన మీకు వస్తుందండి. ఆ పని మళ్ళా మొదలు పెడితే ఏదైనా వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి మీ మంచి మనసుతో మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనిని మీరు మళ్ళా రీస్టార్ట్ చేయబోతున్నారండి. ఆ పని వల్ల మీకు ఎంతో కొంత కాస్త లాభం అయితే కలుగుతుందండి. అలాగే కొంతమందికి మంచి కాలం అనేది చెడు కాలం అనేది కూడా ఉంటుందండి. అందుకోసం ఎక్కువగా చాలామంది భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ చెడు కాలం నుంచి బయటపడడానికి భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉండడం వలన కూడా మీకు ఎదురయ్యేటటువంటి కష్టనష్టాలు సమస్యలు ఇవన్నీ ఏవి కూడా మీ నుండి అయితే మీకు దూరం కావడం లేదు. అయితే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకోండి. సంధ్యా వేళల్లో సాయంత్రం ఇంట్లో దీపం వెలిగేలా చేసుకోండి. అలాగే ఎవరి మనసు కూడా నొప్పించేందుకు మీరు ప్రయత్నం అయితే చేయకండి. ఈ పని పేరు ధర్మబద్ధంగా న్యాయంగా చేసుకుంటూ వెళితే మిగతాదంతా కూడా భగవంతుడి పైన ఆరాధపడి ఉండండి. ప్రముఖుల వలన చూసుకుంటే మీ యొక్క ప్రియురాలు వలన మీరు కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి. వారి ప్రవర్తన అనేది మీకు కొంచెం ఇబ్బంది కలిగించేలాగా ఉంటుందండి. రేపటి రోజున మీరు వారిపైన కొంచెం కోప్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదో ఒక విషయంలో కానీ వారి మాట తీరు కానీ లేదంటే ఏదో ఒక విషయంలో వారి ప్రవర్తన వలన మీరు మూడ్ ఆఫ్ అయిపోతారు. మీరు రేపటి రోజున ఒక పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి సంబంధించి రేపటి రోజున ఒక మంచి వ్యాపార ఒప్పందాన్ని అయితే చేసుకోబోతున్నారండి. కొన్ని భావోద్వేగాలని కొంచెం అదుపులో ఉంచుకోండి. ఇక మీకు రేపటి రోజున కొంత సమయాన్ని కూడా మీరు కేటాయించుకోబోతున్నారు. కొన్ని అత్యవసర పరిస్థితుల వలన రేపటి రోజున మీకు కొన్ని ప్రణాళికలు విఫలమయ్యే అవకాశాలు ఉన్నాయండి. వేసుకున్నటువంటి ప్రణాళికలు మీకు ఉన్నటువంటి అత్యవసర సమయం వలన అనుకున్న దానికంటే కూడా అంచనాలు అనేవి మీకు రేపటి రోజున కొంచెం తక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి రేపటి రోజున మీకు ఈ విషయంలో కొంచెం విఫలమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. రేపటి రోజున మీ వైవాహిక జీవితంలో కూడా రేపటి రోజున మీ జీవిత భాగస్వామి నుంచి ఏవైతే మీరు రేపటి రోజున కోరుకున్నారో అవన్నీ కూడా మీకు రేపటి రోజున పొందుకునే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ని రేపటి రోజున మీరు చేయించుకొని మీ కుటుంబ సభ్యులతో మీరు కొంచెం సమయాన్ని అయితే కేటాయిస్తారండి. మంచి సమయాన్ని అయితే గడపబోతున్నారు. జీవితంలోకి ఒక నూతన వ్యక్తి అంటే మీకు తెలియని వ్యక్తి ఒక నూతన వ్యక్తి అనేది మీ జీవితంలోకి రాబోతున్నారనే చెప్పుకోవాలి. వ్యక్తి ద్వారా రేపటి రోజున మీరు క్లిష్ట దశ అనేది దాటబోతున్నారనే చెప్పుకోవాలండి. ఇచ్చేటటువంటి సలహా కావచ్చు, ఏదైనా మాట ద్వారా కానీ ఏదో ఒక రూపంలో వారి ద్వారా మీకు రేపటి రోజున మంచి లాభాన్ని అయితే తెచ్చిపెడతాయండి. ఏదైనా సరే మాకు ఈ సమస్య ఉండి ఈ సమస్యని మేము ఫేస్ చేస్తున్నాము అని ఏదో ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించి ఏదైనా సలహా మీరు పొందడం మీకు నచ్చినట్లయితే ఆ సలహాని మీరు పాటించడం వలన మీకు రేపటి రోజున మేలు జరుగుతుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు వారికి చెప్పుకోవడానికి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి. అంటే వారు తలదించుకునేటటువంటి సందర్భాలు వారికి తీసుకురాకుండా ఆ ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయండి. వల్ల కూడా మీకు సక్సెస్ఫుల్ గా రేపటి రోజున మీకు మంచి రోజు అనే చెప్పుకోవాలి. అలాగే ప్రేమకు సంబంధించినటువంటి విషయాలు రేపటి రోజున మీకు కొన్ని మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలండి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో మీతో కొన్ని విభేదాలు కూడా ఏర్పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాగే ఇరు వర్గాల మధ్య ఇరు కుటుంబాల మధ్య కొంత రెస్పాన్స్ అయితే వస్తుంది, కానీ కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే రేపటి రోజున వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చర్చలు కానీ అన్నీ కూడా రేపటి రోజున మీరు సక్సెస్ఫుల్గా చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే రేపు సాయంత్రానికి మీరు ఒక మంచి గుడ్ న్యూస్ అని వినబోతున్నారని చెప్పుకోవాలి. అంటే చాలా రోజుల నుంచి మేము శుభవార్తని వినలేమేమో అనుకున్న శుభవార్తని అయితే రేపటి రోజున మీరు గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకోబోతున్నారండి. అసలు వదిలేసుకున్నటువంటి శుభవార్త రేపు సాయంత్రానికి మీరు ఎవరొకరు ద్వారా వినబోతున్నారండి. ఏ విధంగా అయినా సరే ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మనిషి వచ్చి మీకు చెప్పడం కావచ్చు, ఒక సందర్భంలో మీరు చేయవలసినటువంటి ఒక పని మీకు సక్సెస్ అయిందని చెప్పవచ్చు. ఇలా రేపటి రోజున మీరు ఒక మంచి శుభవార్తనైతే రేపు సాయంత్రానికి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారండి. శుభవార్త వల్ల మీ ఇంటిల్లపాది కూడా మీరంతా కూడా రేపటి రోజున చాలా సంతోషంగా ఉంటారండి. అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీ కుటుంబంలో ఏర్పడబోతుంది. అలాగే సాంకేతిక రంగం అంటే ఈ రాశి వారికి సాంకేతిక రంగం అంటే పరిశోధన, ఉద్యోగం, విద్య, అలాగే కళాత్మక రంగం ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున వీరికి అనుకూలంగా ఉండబోతున్నాయండి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి రంగాల్లో ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారికి
వారికి ఎప్పుడైనా సరే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వారికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన, అలాగే ఈ రాశి వారికి ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే వీరు కష్టపడి చాలా పని చేస్తారండి. ఒక మాటలో చెప్పాలంటే వీరు చాలా నిజాయితీ పరులని చెప్పుకోవాలి. ఎక్కడా కూడా ఎవరికి కూడా అబద్ధాలు చెప్పడం కానీ, లేదంటే ఎవరినైనా మోసం చేసి వారి డబ్బు వారి ఆస్తి అంతా సాధించడం కానీ అనే ఉద్దేశం అనేది ఈ రాశి వారికి అసలు ఉండదండి. అలాగే రేపటి రోజున మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అంటే మీరు రేపటి రోజున శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. లక్ష్మీదేవిని ఆరాధించండి. అలాగే శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి పొడవాటి వస్త్రాన్ని అర్పించండి. ఇలా చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు అయితే పొందుకుంటారండి. అలాగే వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి రోజు కూడా శివుడికి అభిషేకం చేయించుకోండి. ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ తొలగిపోతాయి. లేదు మాకు వీలు కుదరదు, మేము గుడికి వెళ్ళలేము అనుకునేవారు ఇంట్లోనే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారండి. సకల దేవతల యొక్క కటాక్షం అనేది మీకు తోడుగా ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.